హాయ్ గాయస్, వెల్కమ్ టు సైన్మా లోకం. బిలేటెడ్ వినాయక చవితి శుభాకాంక్షలు మిత్రమా. మీ అందరికీ ఒక్కళ్ళకి కాదు. ఈరోజు కొంచెం డోస్ పెంచబోతున్నాను మావా, సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కూలీకి పోస్ట్ మార్టం, అదే కూలీ సినిమాకి ఈరోజు పోస్ట్ మార్టం చేయబోతున్నా. విష్ మీ గుడ్ లక్ గాయస్, కమాన్ విష్ మీ. అన్నా లైఫ్ లో ఫస్ట్ టైం మర్డర్ అన్నా. విష్ మీ గుడ్ లక్ అన్నా. Happy birthday to you. Come on, boys. Happy birthday to you. Happy birthday dear Chandu. ఇప్పుడు కేక్ కట్ చేయి. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక పాయింట్కి వస్తే, వాట్ వెంట్ రాంగ్ విత్ కూలీ. నేను ఫస్ట్ వాచ్ చూసేటప్పటికి టాక్ మిక్స్డ్గా స్ప్రెడ్ అయిపోయింది. బట్ నాకు మాత్రం లోకేష్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ ఉండేది. లైక్ ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అయితే మేనేజ్ చేస్తాడు, మరీ వరస్ట్గా అయితే ఉండదు, ఖచ్చితంగా లియో లాగైనా ఉంటుంది అని. టాక్ ఏమో ఫ్లాప్కి మిక్స్డ్ టాక్కి మధ్యలో నడుస్తుంది. అయినా సరే ప్రసాద్ ఐమాక్స్లో అదే పని బుక్ చేసుకొని మరీ వెళ్ళా. ఎలాగైనా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఐదర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ లేదా టేకింగ్ వైజ్ టెక్నికల్స్ అన్నీ సూపర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే సోసాగా వెళ్ళిపోయింది. లైక్ రజనీ, శోభిన్, నాగార్జున వాళ్ళ ఇంట్రోసు, చికిట్టు సాంగ్, మోనికా సాంగ్ బాగా డౌన్ అయిన టైంకి ఈ సాంగ్స్ వచ్చి కొంచెం ఎంగేజ్ చేసాయి. సో ఇంటర్వ్యూలు కూడా ప్రెడిక్టబుల్ ట్విస్ట్తో డిజైన్ చేశారు. ఓకే, దట్స్ ఓకే. ఓకే ఓకే ఇంకా సెకండ్ హాఫ్లో మొత్తం ఉంటుంది కంప్లీట్ ప్యాకేజ్ అంతా అని అనుకొని వెయిట్ చేస్తూ ఉన్నా. ఎట్టకేలకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్ కొలాప్స్ గైస్. అస్సలు సగం మంది లేచి వెళ్ళిపోయారు సెకండ్ హాఫ్ జరుగుతున్నప్పుడు, ఇంకొంతమంది డెడ్ స్లీప్ వేశారు. నేనేమో చూద్దామా వెళ్ళిపోదామని కూర్చున్నా. ఉపేంద్ర ఎంట్రీకైనా ఇంట్రెస్ట్ని జనరేట్ చేస్తారు, అక్కడి నుంచైనా ఇంట్రెస్ట్ వస్తుంది అనుకున్నా. అబ్బే అస్సలు నువ్వు అనుకున్న దాన్ని చూపిస్తానా, నేను అనుకున్నదే చూపిస్తాను అన్నట్టుగా తీశాడు లోకేష్ కనగరాజు. టాక్ విషయంలో అస్సలు డిసప్పాయింట్ చేయలేదు, ఎందుకంటే బయట నడిచే టాకే నిజం చేశాడు కాబట్టి లోకేష్ కూడా. ఇక మన స్టైల్లో పోస్ట్ మార్టంకి వస్తే, వాట్ వెంట్ రాంగ్ ఇన్ కూలీ అంటే, నేను మాత్రం డీప్గా అనాలిసిస్ చేసిన తర్వాత 2 సార్లు సినిమా చూసిన తర్వాత ఒక 4 పాయింట్స్ మేజర్గా ఐడెంటిఫై చేశాను. నాకు తెలిసినంత వరకు అదే మేజర్ ఎఫెక్ట్, అండ్ ఈ రేంజ్ ఫ్లాప్ అవ్వడానికి కారణం కూడా అదే అని నేను నమ్ముతున్నాను. ఓకే ఓకే పాయింట్ నెంబర్ 1, డ్యూ టు ఓవర్ హైప్. ఫస్ట్ అది అందరం ఒప్పుకోవాల్సిన విషయం, ఎల్సీయూ ఫ్రాంచైజ్ ఎఫెక్ట్. సినిమా రిలీజ్ రోజు ముందు వరకు అందరం ఆల్మోస్ట్ కూలీ అనే ఫిలిం పార్ట్ ఆఫ్ ఎల్సీయూ అనే అనుకున్నారు. బట్ రిలీజ్ ముందు రోజు ఏ ఖైదీనో ఏ విక్రమో లియోనో చూడమని చెప్తాడు అనుకుంటే, ఇట్స్ ఎ స్టాండ్ అలోన్ ఫిలిం అని అందరికీ రీచ్ అయ్యేసరికి షోస్ పడిపోయాయి. టాక్ కూడా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, డిసప్పాయింటెడ్, ఫ్లాప్ టాక్ ఇవే వినిపిస్తున్నాయి. ఆడియన్స్ని ఏ సినిమా చూడాలనుకుంటున్నారు, అసలు వాళ్ళు ఏ సినిమా మనం చూపిస్తున్నాం వాళ్ళకి అని ముందే ఒక క్లారిటీగా చెప్పాలి. అట్లీస్ట్ ఇది స్టాండ్ అలోన్ ఫిలిం అని ప్రమోషన్స్లో అయినా చెప్పి ఉండాలి. ఈ రేంజ్ డ్యామేజ్ కాకుండా ఉండేది ఒకవేళ చెప్పుంటే. అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అన్నా అయిపోయి సేఫ్ అయిపోయేది డిస్ట్రిబ్యూటర్స్ వరకు. కానీ ముందు రోజు నైట్ ఇన్ఫామ్ చేయడం వల్ల, అది కూడా సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేయడం వల్ల డ్యామేజ్ జరగాల్సిందైతే జరిగిపోయింది. మన ఐపీఎల్ తెలుగు కామెంటరీలో చెప్పినట్టు జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది ఆశీష్. పాయింట్ నెంబర్ 2, హెవీ కాస్ట్ అండ్ క్యామియోస్ బట్ అన్యూటిలైజ్డ్ క్యారెక్టర్స్. ఈ విషయంలో మాత్రం నేను మాత్రమే కాదు, అందరూ ఒప్పుకునే విషయం ఏంటంటే, సినిమా రిలీజ్ ముందు వరకు నాగార్జున ఒక సైమన్ క్యారెక్టర్కి ఎక్కువ రివీల్ చేయకుండా అండర్ ప్లే చేస్తున్నాడేమో లోకి అని అనుకున్నా. అసలు క్యారెక్టరైజేషనే ఏం లేదని సినిమా చూసాకే అర్థమైంది. లోపలేం లేదు, డొల్లా ఒక బ్యాడీ అని ముందు నుంచి ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. అందులో నాగార్జున లాంటి ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ హంక్ని పెట్టుకొని స్టైలిష్ అవుట్ఫిట్స్తో గెస్చర్స్తో టీజ్ చేస్తే ఎవరైనా హైప్ పెంచుకుంటారు సైమన్ క్యారెక్టర్కి. కానీ ఈ విషయంలో అందరినీ భలే మోసం చేశాడు లోకీ బాయ్. ఈ ఒక్క విషయమనే కాదు, మామూలుగా అయితే అసలు మెయిన్గా వెన్నుపోటు పొడిచింది మాత్రం అక్కినేని ఫ్యాన్స్కి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, దిలీప్ అలియాస్ శోభిన్ క్యారెక్టర్ ఆర్క్, ఆ బిహేవియరు, ఆ ప్యాటర్ను
మెయిన్ విలన్గా ఉంది. ఆ రేంజ్లో తేలిపోయింది సైమన్ క్యారెక్టర్. నాగ్ క్యారెక్టరు, అదే సైమన్ క్యారెక్టరు, ఏదో వస్తాడు, తాగుతాడు, డ్యాన్స్ వేస్తాడు, సిగరెట్లు కాలుస్తాడు, అంతే తప్ప ఒక ప్రాపర్ డైలాగ్స్ లేవు, ప్రాపర్ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్స్ లేవు. 7 times నరేషన్ విని ఓకే చేశాడు లోకేష్కి అని చెప్పి అన్నారు. మరి ఆ 7 times ఏం చెప్పాడో ఆ దేవుడికే తెలియాలి. ఉపేంద్ర క్యారెక్టర్ అయితే కాళేషా కూడా అంతే. ఫస్ట్ హాఫ్లో ఏదో ఉంది, భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందేమో కాళేషాకి అని అనిపిస్తుంది. బట్ కాళేషా కూడా అంతే, ఒక రకంగా సైమన్ కంటే కాళేషాకి కొంచెం బెటర్, కనీసం ఒక ఫైట్ సీక్వెన్స్ పడ్డది. బట్ ఉపేంద్ర లాంటి యాక్టర్ని పెట్టుకొని ఆయన యాక్టింగ్ పొటెన్షియల్ని వాడుకోకపోవడం అంటే విరాట్ కోహ్లీని ఫిట్నెస్కి మంచిగా ప్రిపేర్ చేసి మెయిన్ మ్యాచ్లను ఆడనివ్వకుండా వాటర్ బాటిల్స్ మోయించినట్లుంది చూస్తుంటే. ఇక నెక్స్ట్ దాహా. ఇక దాహా అనేది మన అమీర్ ఖాన్ క్యారెక్టర్కి ఓ తన్నవరా బాబు. ఈ మధ్యకాలంలో అంత వరస్ట్ క్యామియో ఏ సౌత్ ఫిలింలో చూడలేదు. రజనీకాంత్ని చూడగానే కూలీ అన్నగారు మీరేనా అని అంటాడు, సరెండర్ అయిపోతాడు. సైమన్కే బాస్ దాహా అంటే మరీ ఇంత చిన్న విషయం కూడా కనుక్కోలేకపోతాడా సైమన్? ఇలా ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్కి చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఇందుకే సగం సినిమా అస్సాం అయింది. కొద్దో గొప్ప బెటర్ క్యారెక్టరైజేషన్ అంటే శోభిన్కే పడింది. ఉన్న అందరిలో పర్ఫార్మెన్స్తో మిగతా క్యారెక్టర్స్ని డామినేట్ చేసి పడేశాడు. ఇంకా శృతి హాసన్, సత్యరాజ్ క్యారెక్టర్స్ అయితే మోస్ట్ డంబెస్ట్ క్యారెక్టర్స్. వద్దులేండి, ఇంకా మాట్లాడితే అసలు బాగోదు. పాయింట్ నెంబర్ 3, ఆ మొబైల్ క్రిమేషన్ చైర్ ఏదైతే ఉందో దాన్ని ఆపరేట్ చేయడం కోసం ఈ గ్యాంగ్స్టర్ లీడర్ సైమన్ వాళ్ళ వెంట పడడం ఏందో, జస్ట్ చంపేసి డిస్పోజ్ చేయడం చేత కానీ ఒక డంబెస్ట్ గ్యాంగ్కి ఇంకొక డంబ్ ఇన్వెంటర్, ఆయన సైంటిస్ట్, అదే మన సత్యరాజ్ దొరికితే ఏమవుద్దో అనేది సినిమా కాన్సెప్ట్. ఇది అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్కి కానీ హీరోకి కానీ కనీసం ఎడిటర్కి కానీ ఎక్కడ అనిపించలేదా? నాకు నేనే ఆలోచించా, మరి ఇంత క్రీప్ కాన్సెప్ట్ తీసుకుని సినిమా మెయిన్ ప్లాట్గా పెడితే మొత్తం వస్తామని ఎవ్వరు అడుగుండరా? నిజంగా అదే అనిపించింది నాకైతే సినిమా చూసినప్పుడు. ఇంత చిన్న లాజిక్స్ ఎలా మర్చిపోతారు అసలు? ఇంత చిన్న చిన్న డీటెయిల్స్ని పట్టుకొని మెయిన్ స్ట్రీమ్ సినిమా తీస్తే కమర్షియల్ సినిమాని అసలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని అనుకున్నారో ఏమో, లోకేష్కే తెలియాలి. పాయింట్ నెంబర్ 4, అసలు పాయింట్లెస్ నరేషన్ ఇది. ఫస్ట్ ఏమో లగ్జరీ వాచెస్ స్మగ్లింగ్ అన్నారు, బాగుంది. మళ్ళీ ఈ క్రెమేషన్ చైర్ కోసం గొడవ, దాని చుట్టూ స్టోరీ, మేజర్ పార్ట్ రివాల్వ్ అవుద్ది అని అనుకున్నా. సరే ఓకే పర్లేదు చూద్దామని అనుకున్నా. మళ్ళీ లగ్జరీ వాచెస్ ఓన్లీ కవరప్ కోసమే, మొత్తం చేసేదంతా ఆర్గాన్స్ స్మగ్లింగ్ అంటారు. ఇన్ని చెప్పారు, అట్లీస్ట్ ఇంకా కొద్దిలో కొద్ది గొప్ప ఏమనుకున్నా మల్టీలేయర్డ్ కాన్సెప్ట్ అయి ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వెళ్తారులే, అదే స్టోరీ అని అనుకున్నా. ఇంటర్వెల్ అయిన తర్వాత సంబంధం లేకుండా హైడ్ అండ్ సీక్ గేమ్ లాగా అయిపోద్ది. ఇక్కడ సైమన్కి అసలు క్యారెక్టర్ స్కోపే లేదు. ఇంతలో దానికి ఏదో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, లోకి మ్యాజిక్ అనుకొని ఐమాక్స్లో చూడాలనుకోవడం నాది బుద్ధి తక్కువ పని. కరెక్ట్. సో అది మరి ఈ రీజన్స్ వల్లే సినిమా దొబ్బిందని నేను అనుకుంటున్నా. మీకు కూడా ఏమైనా వేరే రీజన్స్ అనిపించుంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా చూస్తా ఏం మిస్ అయ్యాను అనేది. సినిమా చూసుంటే అది ఏమైనా సరే, పాజిటివ్ అయినా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయినా ఏదైనా సరే మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ యువర్స్ సైన్మా లోకం.